ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు అయితే వాడి వేడిగా సాగుతున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక చర్చకు దారితీస్తున్నాయి. ఇక్కడ ప్రతిపక్ష వైసీపీ అయితే దీనిని అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి అన్న దిశగా ఢిల్లీలో నిరసనలకైతే ఇది మొత్తం కార్యాచరణ చేపట్టింది. దీంట్లో జగన్ వినుకొండలో పర్యటించిన తర్వాత పూర్తి స్థాయిలో ఆయన ప్రకటన చేయడం జరిగింది. ఢిల్లీలో బుధవారం నాడు మహాధర్నా నిర్వహిస్తాము, దాని తర్వాత ప్రధానమంత్రిని తర్వాత హోంమంత్రిని కేంద్ర హోంమంత్రిని కూడా కలుస్తాము, తరువాత రాష్ట్రపతిని కూడా కలిసి ఈ మొత్తం కూడా ఏపీలో ఉన్న పరిస్థితులన్నిటి మీద కూడా సమగ్ర దర్యాప్తుకి కోరతాము అనేది అయితే జగన్ చెప్పిన మాట. అవైతే ఎంత పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయా అనేదైతే ఇప్పుడు అందరూ వ్యక్తం చేస్తున్న ఒక సందేహంగా ఉంది. ఎందుకంటే జగన్ లెక్క ప్రకారం మొత్తం కూడా 45 రోజులలో 36 మంది రాజకీయ హత్యకి గురయ్యారు. ఇదంతా కూడా తెలుగుదేశం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇది జరిగింది అనేది అయితే జగన్ వెల్లడించడం జరిగింది. దాని తర్వాత ఇంకొన్ని లెక్కలు చెప్పారు. తర్వాత 31 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తర్వాత 100కు పైగా 1000కి పైగా దాడులు జరిగాయి. ఇవన్నీ కూడా ఒక రాష్ట్రంలో అరాచక కాండ సాగుతోంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అనేది అయితే జగన్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. దానిని దేశవ్యాప్తంగా హైలైట్ చేయటం కోసమే ఢిల్లీలో ధర్నా చేపట్టాలి అనేది అయితే తాము నిర్ణయించుకున్నామని కూడా ఆయన చెప్పారు. అయితే దీంట్లో జగన్ చెప్పిన దాంట్లో ఎంత సత్యము ఎంత అసత్యము, లేకపోతే రాజకీయ లబ్ధి కోసం ఇదంతా చేస్తున్నారా అనేది అట్లుంచితే దీని మొత్తం మీద జగన్ చేసిన ఆరోపణల మీద అయితే తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు దీన్ని దేశవ్యాప్తంగా రచ్చ చేసినట్లయితే మొత్తం కూడా రాష్ట్రంలో పరిస్థితుల మీద కొంతైనా ఏదో కొంత ప్రభావం పడే అవకాశం ఉంటుంది. దానివల్ల రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలు కానీ సంస్థలు కానీ ఇవన్నీ కూడా వెనుకంజ వేస్తాయి. కాబట్టి ఇదంతా కూడా గత 5 ఏళ్ల పాలనలో మొత్తం కూడా జగన్ వైకాపా ప్రభుత్వం జగన్ ముఖ్యమంత్రిగా అరాచకాలు చేసింది. దీన్ని మొత్తం కూడా విచ్చలవిడితనం ప్రజలకు అలవాటు చేసింది. దాని పర్యవసానమే ఇప్పుడు జరుగుతున్న కొన్ని సంఘటనలు అనేది తెలుగుదేశం నేతలు కానీ చెప్తున్నారు. అయితే ఇక్కడంతా ఏదో ఇప్పుడున్న ఓటమి యొక్క అంటే ఓటమి చెందాము అనే ఒక ఈ కక్ష సాధింపులో భాగంగానే ఈ ఓటమి చెందిన దీన్ని జీర్ణించుకోలేకే జగన్ కానీ వైకాపా నాయకులు కానీ ఇలా ప్రవర్తిస్తున్నారు అనేది అయితే తెలుగుదేశం నుంచి ప్రధానంగా వినిపిస్తున్న మాట. ఏదేమైనా సరే ఇప్పుడు అసలు జగన్ కోరితే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇస్తారా, హోంమంత్రి అపాయింట్మెంట్ ఇస్తారా, లేకపోతే రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరుకుతుందా అనేది ఒక ప్రశ్న అయితే, దొరికినా కూడా సాధించేది ఏంటి అనేది అయితే మరో ప్రశ్నగా ఉంది. ఏదేమైనా సరే హాట్గా ఏపీ రాజకీయాలు అయితే నడుస్తున్నాయి. ఇదంతా కూడా ఒకవైపు పార్లమెంట్ సమావేశాలుకి సిద్ధమవుతున్నారు, తర్వాత అసెంబ్లీ సమావేశాలు 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కాబట్టి అసెంబ్లీ సమావేశాలకి ఎగ్గొట్టడానికే ఇదంతా కూడా మాస్టర్ ప్లాన్ వేసుకొని జగన్ అయితే ఢిల్లీ వెళ్తున్నారు అనేది అయితే ప్రధానంగా టీడీపీ నాయకుల నుంచి వస్తున్న టీడీపీ కానీ జనసేన బీజేపీ నాయకుల నుంచి కూడా వస్తున్న ప్రధాన ఆరోపణ. ఎందుకంటే ఇదంతా ఏదైనా ఇష్యూ రాష్ట్రంలో ఉంటే దానిని అసెంబ్లీ వేదికగా సవాల్ చేయాలి, దాన్ని ఈ చర్చల ద్వారా కూడా అసలు ప్రభుత్వం దృష్టికి మొత్తం కూడా తీసుకురావాలి, ప్రజల దృష్టికి తీసుకురావాలి అనేది అయితే టీడీపీ నాయకులు చెప్తున్న మాట. దానికి రాజకీయ లబ్ధి చేకూర్చేలా మరింత రెచ్చగొట్టేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయనేది కూడా టీడీపీ నేతలు చేస్తున్న వాదన. ఏదేమైనా సరే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అసలు పాలన గాడిలో పడకుండా అన్నీ కూడా ఒక అధికార పక్షం మీద పూర్తి స్థాయిలో అంటే ఇంకా 2 నెలలు కూడా పూర్తి కాలేదు కాబట్టి శాంతి భద్రతలు వీటన్నిటినీ కూడా అన్నింటినీ పూర్తి స్థాయిలో కట్టడి చేస్తున్నామనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నారు. ఏదేమైనా జగన్ చేస్తున్న దీంట్లో అంటే డిమాండ్ కానీ రాష్ట్రపతి పాలన పెట్టాలన్న డిమాండ్ అయితే సముచితంగా లేదనేదే అందరి యొక్క వాదనగా ఉంది.
దీన్ని రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కానీ వైసీపీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులు వీటన్నిటిని కూడా తీసుకురావాలి, ప్రజల దృష్టికి తీసుకురావాలి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. అంతేకాని రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన పరిస్థితులు అయితే లేవు అనేది అయితే ప్రధానంగా వినిపిస్తున్నమాట. ఏదేమైనా సరే జగన్ ఢిల్లీలో ఏం చేస్తాడు, ఆయన దానికి ఎంత మటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్ని యాక్సెప్ట్ చేస్తారు అనేది అయితే ఇక్కడ అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వమే నడుస్తుంది కాబట్టి, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ప్రధానమంత్రి నుంచి హోంమంత్రి నుంచి కూడా రెస్పాన్స్ రాకపోవచ్చనే అందరూ భావిస్తున్నారు. హాయ్, దిస్ ఇస్ శివారెడ్డి, టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఏటీవీ హెల్త్, ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్. Please subscribe, like and share.